హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ని చూస్తున్నాము. ఏదైతే 83,490కి బిలో సస్టైన్ అయితే బేరిష్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకున్నాం. సో అలాగా చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 372 పాయింట్స్ అయితే డౌన్ సైడ్కి ఫాల్ అవ్వడం జరిగింది. అండ్ రేపటికి ఏదైతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కనిపిస్తుందో దీని లో కూడా బ్రేక్ అవ్వాలండి. అలా వెళ్ళినప్పుడు దీని యొక్క లోని సస్టైన్ అయితే మళ్ళీ 82,619 వరకు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఇలాగే జరగాలని రూల్ ఉందంటే ఎప్పుడు అలా లేదండి. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు, చార్ట్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆ ప్యాటర్న్ కూడా ఇలా ఉంది ప్రజెంట్. ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు బేరిష్, లేదా ఈ ప్యాటర్న్కి బిలో ఉన్నా కానీ బేరిష్. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్కి రివర్స్ అవుతుందో, ఈ ప్యాటర్న్ని ఇలా అప్ సైడ్కి బ్రేక్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, ట్రెండ్ రివర్స్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఏంటి 83,419, దాని ఎబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ కంటిన్యూ చూస్తామన్నమాట. సో ఈ విధంగా ప్యాటర్న్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనే విషయం మీకు తెలియాలి. ఓకే అండి, వీడియోని చాలామంది చూస్తూ సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి మీ గోల్డెన్ హ్యాండ్స్తో ఒక లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.